ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆదిలాబాద్ నిర్మల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. రిజర్వాయర్లలో ఇన్ఫ్లో అవుట్ఫ్లోలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని సూచించారు. చెరువులు కాలువలకు గండు పడితే వెంటనే వాడిని పూడ్చివేయాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కూడా తెలిపారు. పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాల దృష్టిని పెట్టాలని, వరద నీరు నిలిచి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టాలని కూడా ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేయాలని కూడా తెలిపారు. వరద ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ హెల్త్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దునని, ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. రోడ్ల మీద నీరు పూర్తి స్థాయిలో తగ్గే వరకు ప్రజలు బయటకు రాకూడదని, సహాయక చర్యల్లో అధికారులకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. ఇప్పుడు వర్షాలు బాగా పడ్డట్టున్నాయి కదా, అంటే ఏమైనా పొలాలు ఏమైనా దెబ్బతిన్నాయా, కాలువలు కానీ ఎనీ డ్యామేజెస్ నష్టం ఏమైనా జరిగిందా? సార్ యాక్చువల్లీ నిన్న ఆదిలాబాద్ లో చాలా హెవీ రెయిన్స్ వల్ల కడెం నిండిపోయింది సార్. దాదాపు 1.5 టీఎంసీ వాటర్ 1.5 టీఎంసీ వాటర్ మన 12 అవర్స్ లో రిలీజ్ చేసాము. దీని వల్ల ఎఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ 4 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మనకి సార్. అది 4 హ్యాబిటేషన్స్ లో హౌసెస్ లో వాటర్ రాలేదు సార్, పొలంలో వాటర్ వచ్చింది సార్. కానీ ఇప్పుడు రెయిన్స్ తగ్గింది కాబట్టి కడెం గేట్స్ బంద్ అయింది. ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతుంది, వెనుకపోతుంది. మనకి 20 రోడ్స్ సార్ లో లైన్ ఉంది, దీంట్లో వాటర్ ఎఫెక్టెడ్ ఉంది. అండ్ మనకి 4 కట్ ఆఫ్ విలేజెస్ ఉంది సార్. 4 కట్ ఆఫ్ విలేజెస్ ఫిషింగ్ కి వెళ్తున్నారు సార్, వాటర్ బంద్ చేపలు పట్టడానికి సార్. సో దీంట్లో వాటర్ వల్ల ఆయన కొద్దిగా స్లిప్ అయ్యారు. సో మన నిన్నటి నుంచి అదే సర్చ్ లో ఉన్నాము సార్. మనకి ఏం ఫ్యాటలిటీస్ లేదు, హౌసెస్ లో ఏం వాటర్ రాలే, పొలంలో వాటర్ ఫుల్ గా వచ్చింది. ఫైన్. అయితే ఇప్పుడు ఎవరైతే రైతుల పొలాలు పంటలు మునిగిపోయినాయో, పంటకు నష్టం జరగడం కానీ లేకపోతే పొలాలు కోత గురైనా కానీ ఈ వ్యవసాయ అధికారులను అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ ఆఫీస్ పెట్టి ఆ డ్యామేజ్ నష్టానికి సంబంధించి రికార్డ్ చేయమని చెప్పండి. అట్ ది సేమ్ టైము ఏదైనా కాలువలు కానీ ఇంకా రోడ్లు కానీ తెగిపోయి ఉంటే వాటికి సంబంధించి కూడా కొంత ఎస్టిమేట్ చేయించండి. సో దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించడం కోసం సంబంధిత మంత్రి గారితో సంబంధిత అధికారులతో నేను కూడా మాట్లాడతాను. సేమ్ టైం దీన్ని అంటే గ్రౌండ్ రియాలిటీ పరిశీలన కోసం రేపు నైట్ అక్కడికి వస్తాను. ఎల్లుండి పొద్దున్నే అక్కడ అందుబాటులో ఉంటాను. కలిసేసి అధికారులు కూడా చెప్పండి. సో విల్ గో అండ్ హ్యావ్ అంటే ఫీల్డ్ విజిట్ చేద్దాం, ప్రజలు కూడా కలుసుకునే కార్యక్రమం చేద్దాం. సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించి ఎవరికి నష్టం కానీ ఇబ్బంది కానీ కలగకుండా చేసే ప్రయత్నం అధికారులందరూ కూడా అప్రమత్తం చేయండి. నేను కూడా అక్కడికి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ కలెక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.